హాయ్ అండి. ఇవి ఇప్పుడే లైవ్ అప్డేట్స్ అండి 4:30వి. చూడండి లైవ్లో అయితే గేమ్ పెడుతున్నాడు బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ కోసము. ఫస్ట్ అయితే అందరికీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు కాసేపట్లో గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ నెక్స్ట్ బ్రజర్ మోగే లోపల రెడీ అయ్యి ఉండండి అని చెప్పినారు బిగ్ బాస్. అందుకని ఇంకా ఇప్పుడు లాస్ట్ ఎవరెవరు గేమ్లో పాల్గొనాలనో వాళ్ళందరూ రెడీ అవుతున్నారనమాట నెక్స్ట్ గేమ్ కోసము. తర్వాత అయితే తనుజ వాళ్ళు కూడా పాల్గొనాలి కదా. అందరూ ఫ్రెష్ కావడానికి పోయినారనమాట, డ్రెస్ చేంజ్ చేసుకొని. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో అనమాట ఈ గేము. దానికి కావాల్సిన డ్రెస్ అన్నీ చేంజ్ చేసుకోవడానికి అందరు రెడీ రమ్మన్నాడు బిగ్ బాస్. ఏం చెప్పాలో రెడీ రమ్మని, వాళ్ళే రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట స్విమ్మింగ్ పూల్లో గేమ్ కాబట్టి. స్విమ్మింగ్ పూల్లో దాంట్లో ట్రయాంగిల్ అవి షేప్స్ ఉంటాయి, రెక్టాంగిల్ అవి కీస్ ఉంటాయి అన్నమాట. ఆ కీసు ఒక కీసు 2 దాంట్లకి సరిపోతుందంట. ఒకటే కీసు కంపల్సరీ 2 ఓపెన్ కావాలంట ఒక కీస్తో అని చెప్పాడు బిగ్ బాస్. అవి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో లోపల ఉండే తీయాలన్నమాట తాళము. వాటర్లో నుంచి బయటికి తీసిన తర్వాత తీయకూడదని చెప్పినారు బిగ్ బాస్. అందుకని అందరు చూస్తున్నారనమాట ఎట్లా ఉంది ఏం గేమ్ అని. ఆరెంజ్, రెడ్, బ్లూ అవి కలర్స్ ఉంటే వాళ్ళందరూ నేను ఆరెంజ్ తీసుకుంటా, నేను రెడ్ తీసుకుంటా, నేను బ్లూ తీసుకుంటా అంటున్నారు. ఇంకా అందరికీ డెమాన్ పవన్ అయితే ఆయన ఇంకా గేమ్లో నేనే గ్రేట్ అన్నట్టు ఇంకా వివరిస్తున్నాడు. అట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకోవాలనుకుంటా. ఇంకా రీతి పోయినప్పటి నుంచి ఆయనకి ఏం లేదు కదా మాట్లాడడానికి, ఇంకా ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కరు ఒక కలర్ తీసుకోవాలి, ఆరెంజ్, ఒక్కొక్కరు రెడ్డే తీసుకోవాలి అని ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ని మళ్ళీ వివరిస్తున్నాడు అనమాట. అట్లేంలో ఏవైనా తీసుకోవచ్చు అని మళ్ళీ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంత గేమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. చూడండి ఇక్కడ లోపలైతే పెట్టారు కదా బిగ్ బాస్ వాళ్ళు, దానికి లాక్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క లాకు 2 షేపులు ఓపెన్ అవుతాయంట. ఒకటి అయిందంటే ఇంకా నెక్స్ట్ది ఆటోమేటిక్గా ఇంకొకరికి అవుతుంది కదా, ఇంకా కీస్ పనికిరాదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతకు వాళ్ళే. చూడండి స్విమ్మింగ్ పూల్లో కీస్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళకి దొరికిన ఆబ్జెక్ట్స్ తీసుకొని వచ్చి బయట ఒక టేబుల్ అరేంజ్ చేసి ఉంటాడు. ఆ టేబుల్లో ఏ షేప్కి తగినది అది సెట్ చేయాలన్నమాట వాళ్ళు. మళ్ళీ కొంతసేపు అయితే టైం ఇచ్చాడు అందరూ డిస్కస్ చేసుకోవడానికి. ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ సుమన్, సంజన, డెమాన్ పవన్, కళ్యాణ్ వాళ్ళంతా చెక్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళైతే ఆడతలేరు కదా డెమాన్ పవన్, కళ్యాణ్ వాళ్ళందరూ. ఇప్పుడైతే సుమన్ కూడా ఆడతలేడు అనమాట. సంజన, తనుజ, ఇమ్మానుయల్ కదా, ముగ్గురే కదా. ఇంకా తర్వాత అట్లే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే ఎంతసేపు అట్లే ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ వచ్చిందనమాట. అందరూ సోఫాలో కూర్చోండి, ఆడేవాళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళంతా కూర్చోండి అంటే ఇంకా అప్పుడు తర్వాత అందరు మళ్ళీ సోఫాలో కూర్చొని కొన్నారు. చూడండి అట్లే డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట ఎంతసేపు. అట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలని ఎవరికి తోచినది వాళ్ళు అడుక్కుంటా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. బిగ్ బాస్ అయితే 2-3 సార్లు వాళ్ళు మాట్లాడుకుందని కరెక్షన్ చేసినాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకటే కీస్కి 2 ఓపెన్ కావాలా అని చెప్పినాడు. బజర్ మోగే టయానికి ఎవరు ఉంటే ఇదే ఇంకా లాస్ట్ గేము. బజర్ మోగే టయానికి ఎవరు ఉంటే వాళ్ళకి 150 పాయింట్స్ వస్తాయి. ఎవరు విన్నర్ అయితే వాళ్ళకి. ఒక్కరే సింగిల్ ఉంటారు విన్నరు అని చెప్పినాడు బిగ్ బాస్. అందుకే తనుజ చూడండి ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం ఇస్తారు కదా బిగ్ బాస్, అందుకని స్విమ్మింగ్ పూల్లో గేమ్ కాబట్టి రెడీ అవ్వడానికి అందరూ వెళ్ళారనమాట. ఎవరెవరు పాల్గొంటారో వాళ్ళు రెడీగా ఉండండి అని చెప్పాడు బిగ్ బాస్. ఇందాక కూడా వేరే గేమ్లో బర్నీ పాయింట్స్ తనుజకి ఇచ్చినాడు కదా, అదైతే ఇందాక మాట్లాడుకుంటున్నారు. తనుజ కళ్యాణ్ కూడా చెప్తుంది ఆయన అలా ఏడవడం చాలా బాధగా ఉందిరా నాకు అని చెప్తుంది. కొంచెం బాధపడింది అనమాట లైవ్లో కూడా తనుజ. బర్నీ ఏడ్చాడు కదా పాయింట్స్ ఇచ్చేటప్పుడు, అది గుర్తు చేసుకుంది అనమాట. అంటే ఇంకా కళ్యాణ్ ఉన్నాడు అది చాలా పెద్ద ఎమోషన్ అని చెప్తున్నాడు. ఇంకా కొంతసేపు అదే బర్నీ గురించి మాట్లాడుకొని ఇంకా బాధపడుతున్నాక ఆమంతకామె మళ్ళీ తనుజ ఆమంతకామె ఇట్లా చెంపలకి ఆమంతకామె ట్యాప్ చేసుకొని ఇంకా
ఓకే ఇంకా చీరప్ కావాలనుకొని ఇంకా ఆమె మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడో మాట్లాడుకుంటూ ఉండే. ఇంకా తర్వాత గేమ్ వచ్చింటే ఇంకా రెడీ అవుతుందన్నమాట. ఈ గేమ్లో అయితే ఒక్కొక్కరు 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకురావాలన్నమాట పైకి. వాటర్లో నుంచి పైకి తెచ్చినా నేను కన్సిడర్ చేయనని చెప్పాను అనమాట సంచాలకు. ఇక్కడైతే తనుజకి వివరిస్తున్నాడు అనమాట కళ్యాణ్. అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. 1 తీసుకున్నా 2 తీసుకున్నా అనుకుంటా. ఇంకా తనుజ ఆడుతుంటే కూడా ఆయన ఆడుతున్నట్టే ఫీల్ అవుతుంటాడు కదా పక్కన కళ్యాణ్. ఇక్కడైతే బర్నీ కూడా సుమన్ శెట్టిని అడుగుతున్నాడు. సుమన్ శెట్టి బర్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ సంచాలక్గా బర్నీనే పెడతాడు అనుకుంటా అని ఇంకా తెలుసు అనమాట బర్నీకి. లాస్ట్ పోయిన వాళ్ళని ఇప్పుడు సంచాలక్గా పెడుతున్నాడు కదా, అందుకని ఇంకా బర్నీ కూడా అడుగుతున్నాడు సుమన్ని ఇట్లనా అట్లనా అనుకుంటా. సంచాలక్గా కరెక్ట్ చేయకుంటే మళ్ళీ వీకెండ్లో నాగార్జున సార్ వచ్చి మళ్ళీ వాళ్ళని ప్రశ్నిస్తాడు కదా, అందుకని బర్నీ కూడా అట్లా ఉండాలని ఇట్లున్నానని చెప్తున్నాడు. డెమాన్ పవన్ అట్లా కాదన్నా ఇట్లా ఉండాలా అవంతా చెప్తున్నాడు. ఇంకా డెమాన్ పవన్ కూడా లేడు కదా దీంట్లో. ఒక ప్రోమోలో కూడా చూపించినాడు కదా డెమాన్ పవన్ ఇమ్మాన్యుయల్ కూడా సలహా ఇస్తున్నాడు కదా, అన్న నువ్వు వాళ్ళది కూడా తీసేయచ్చు అన్న అని చెప్పాడు కదా, అట్లా చెప్తున్నాడు అనమాట. డెమాన్ పవన్ చెప్తున్నాడని, అన్న అది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో అన్న, వాటర్లో నుంచి తెచ్చినప్పుడు ఒకటే తీసుకొచ్చుకోవాలా, అదన్నీ గుర్తుపెట్టుకోనా అని సంచాలక్కి చెప్తున్నాడు. తర్వాత అయితే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. బర్నీ నువ్వే సంచాలక్ అని చెప్పినాడు బిగ్ బాస్. అప్పుడు ఓకే బిగ్ బాస్ అని ఇంకా అన్ని రూల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు అనమాట బర్నీకి కూడా డెమాన్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు చెప్తున్నారనమాట, అన్న అది చూసుకో ఇది చూసుకో పాయింట్స్ అవన్నీ అడుగుతున్నాడు. బర్నీ అయితే చెప్పినాడు వాటర్లో నుంచి బయటికి తేకూడదు, మళ్ళీ ఒక కీసు ఓపెన్ అయిన తర్వాత ఇక రెండో దానికి పనికిరాదు, అది ఆటోమేటిక్గా ఇంకోటి పనికిరాదు కదా, ఒకటి ఓపెన్ అయితేనే ఇంకా అయిపోయా, ఇంకోటి మళ్ళీ దాంతోనే ఓపెన్ చేయాలా, ఇంకోటి తీసుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నాడు. కీసు చాలా రకాల కీసెస్ పెట్టింటాడు బిగ్ బాస్. దాంట్లో ఒక 3నే పనికి వస్తాయి అన్నమాట కీసెస్. అవి అట్లా వాటర్లో అన్నీ లోపలికి దిగి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఈమె డౌట్స్ కూడా తనుజ కళ్యాణ్ అడుగుతుందన్నమాట. కళ్యాణ్ కూడా ఈమెకి ఏమైనా హెల్ప్ అయ్యే పాయింట్స్ చెప్తున్నాడు. తర్వాత అయితే ఇందాక ఏదో డెమాన్ పవన్ ఒకటి స్వీట్ చేసినాడు ఇందాక ఇంట్లో. అప్పుడు మళ్ళీ బర్నీకి ఇమ్మాన్యుయల్కి అందరికీ తలా ఒక్కొక్క స్పూన్ పెట్టాడనమాట నోట్లో పెట్టి, నాకు వద్దురు అన్నాడు ఇమ్మాన్యుయల్. నాకు మళ్ళీ పడదు అది అంటే, లేదులన్నా ఇది వేరే స్వీటు తిను అని ఇందాక గేమ్ కంటే ముందు స్వీట్ చేసుకొని తిన్నారు కదా. సంజన అయితే ఇక్కడ రెడీ అవ్వడానికి వెళ్ళిందనమాట, స్విమ్మింగ్ పూల్లో దిగడానికి రెడీ అవ్వడానికి వెళ్ళింటే అవి పాయింట్స్ మళ్ళీ వినలేదనమాట ఆమె సరిగా, అందుకని మళ్ళీ వచ్చి డెమాన్ పవన్ అడుగుతుంది రూల్స్ అవన్నీ. డెమాన్ పవన్ కూడా మళ్ళీ అన్నీ ఆమెకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వివరిస్తున్నాడు. ఇట్లా ఉండాలక్క, నువ్వు పెట్టిన వెంటనే బజర్ కొట్టేసేయి, కొంచెం క్రాస్ పెట్టినా కూడా మళ్ళీ మార్క్స్ ఉండవు చూడు, వేరే వాళ్ళది కూడా తీసేయచ్చు, అవన్నీ చెప్తున్నాడు అనమాట రూల్స్. కరెక్ట్ ఆమె అప్పుడే రెడీ కావడానికి పోయింది, బిగ్ బాస్ చెప్పేసినాడు రూల్స్, అందుకని మళ్ళీ వచ్చి అడుగుతుంది అనమాట. కొంచెం కన్ఫ్యూజ్లా ఉంది అని గేమ్ వాళ్ళే చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు అందరూ. దాంట్లోకి కొంచెం పట్టకుండా కొంచెం పైకున్నా కానీ నేను కన్సిడర్ చేయను అని చెప్పినాడు బర్నీ అయితే. వాటర్లో నుంచి పైకి కీస్ తీసినా నేను కన్సిడర్ చేయను, ఒక కీస్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొకటి ఒకటే ఓపెన్ అయితేనే పక్కకు పెట్టేయాలా, అది కూడా కన్సిడర్ చేయను ఇంకా అన్నాడు బర్నీ అయితే. ఇంకా కాసేపట్లో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట గేమ్ అయితే.
ఇప్పుడైతే గేమ్లో అయితే సంజనాకి ఇమ్మానుయల్కి పెద్ద గొడవ జరిగిందనమాట. ఇప్పుడు లైవ్ ప్రోమోలో చూపించారు కదండి మనకి, అదే అనమాట ఇందాక గొడవ జరిగినది వాళ్ళకి. అది గేమ్ మధ్యలో జరుగుతుంది వాళ్ళిద్దరికి. చూడండి ఇంకా గేమ్ కోసం ఎంతసేపు డిస్కషన్ చేస్తున్నారో వీళ్ళు. లాస్ట్ ఇంకా ఒకసారి మళ్ళీ బర్నీ కూడా అందరికీ రూల్స్ చెప్తున్నాడు. నేను ఎట్లా ఉంటే యాక్సెప్ట్ చేస్తాను, ఎట్లా ఉంటే యాక్సెప్ట్ చేయను, అందరు వినండి అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు అందరికీ నిల్చోబెట్టి భరణి. ఇంకా తర్వాత అయితే బిగ్ బాస్ ఏమన్నాడు, ఆడని వాళ్ళంతా సోఫాలో కూర్చోండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆడేవాళ్ళకంటే వీళ్ళందరూ నిలబడి అడ్డం మాట్లాడుకుంటున్నారు కదా మధ్య మధ్యలో. కళ్యాణ్ పవన్ కళ్యాణ్, డెమాన్, సుమన్ శెట్టి వీళ్ళంతా అడ్డంగా నిలబడింటే ఓన్లీ సంచాలకు గేమ్ ఆడేవాళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు సోఫాలో కూర్చోండి అని అంటే ఇంకా అందరు పోయి మళ్ళీ సోఫాలో కూర్చున్నారు. ఇంకా తర్వాత అయితే బజార్ అనౌన్స్మెంట్ చేస్తాడు బిగ్ బాస్. ఫస్ట్ వాళ్ళు ఇష్టమైన కీసు తలా ఒకటి తీసుకొని వెళ్ళిపోయినారనమాట లోపలికి. చూడండి ఇప్పుడైతే కీసెస్ ఇక్కడ పెట్టారు కదా బిగ్ బాస్, ఒక్కొక్కసారి ఒకటే పట్టుకొని పోవాలన్నమాట, రెండు తీసుకోవడానికి వీల్లేదు. చూడండి కీస్ తీసుకోవడానికి అందరూ వెళ్తున్నారు, ఉరుకుతున్నారు. చూడండి ఇక్కడ ఒకటి అయిన తర్వాత ఒకటే అనమాట. బర్నీ చెప్పినాడు ఒకటేసారి రెండు కీస్ పట్టుకుంటే మాత్రం నేను ఒప్పుకోను, ఒక్కొక్కరు ఒకటే పట్టుకొని పోవాలా అని చెప్పినాడు. వాళ్ళ లక్ ఉంటే ఒకవేళ ఫస్ట్ దానికే ఓపెన్ కావచ్చు. చూడండి ఇప్పుడైతే కీస్ తీసుకొని స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయారు ముగ్గురు. అందరు ట్రై చేస్తున్నారు అనమాట. అవి లోపలనే తాళం ఓపెన్ చేసి చూడాలా. తనుజ్ అయితే దాంట్లోకి ఇట్లా వంగినప్పుడల్లా వాటర్ ఇట్లా ముక్కులోకి పోతుంది, ఆమె ఊపిరాడక మాటికి కొంతసేపు అల్లాడుతుంది. అందుకే ఇంకా తర్వాత ఏమనింది, అది కళ్ళకు పెట్టుకునేది అది కావాలా గ్లౌజ్ అనింది. వాళ్ళు తెచ్చిచ్చినారు, అందుకే మళ్ళీ అది పెట్టుకుంది కళ్ళకి. ఆమెకి అంత వాటర్ అంతా కళ్ళలోకి ముక్కులోకి పోతుంటే ఆడలేకపోతుంది తనుజ. అందుకే మళ్ళీ ఎవరిని అడిగింటే వాళ్ళు తెచ్చిచ్చారు. ఈ గేమ్లో అయితే ఫస్ట్ ఇక్కడ ఇమ్మానుయల్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాడు, తర్వాత బర్నీకి చూపిస్తాడు ఇది కరెక్టేనా అని అన్నట్టు చూపిస్తే సరే అని తల ఊపుతాడు. ఇంకా అప్పుడు మళ్ళీ పోతాడు అనమాట ఇమ్మానుయల్. చూడండి ఇక్కడైతే తనుజకి ఊపిరి ఆడకుంది అనమాట, మాటికి ముక్కులోకి పోతుంటే ఆడలేకపోతుంది అది స్విమ్మింగ్ పూల్లో. ఇంకా కొంతసేపు తర్వాత అది అడిగితే తెచ్చిస్తారు, డేమాన్ పవన్ ఎవరు తెచ్చిస్తే అది పెట్టుకుంటుంది కాళ్ళకి. చూడండి అట్లే లోపల ఇప్పుడు నేను చూపించాను కదా అట్లా ఓపెన్ చేయాలన్నమాట లోపలనే. అది లోపల వాటర్లో తేలుతుంటుంది కాబట్టి అది తొందరగా ఓపెన్ కావట్లేదు అనమాట వాళ్ళకి. చాలాసేపు ట్రై చేసినారు లోపలనే. చూడండి మనకైతే ఓపెన్ అయింది. ఫస్ట్ 2 షేప్స్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఇమ్మానుయల్ పెట్టడానికి. ఇక్కడైతే తనుజ ఇంకా ట్రై చేస్తుంది, ఆమెకైతే ఇంకా ఓపెన్ కాలేదు. తర్వాత అయితే నెక్స్ట్ సంజనాకి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇమ్మానుయల్ పెట్టడానికి వెళ్ళిపోయినాడు అక్కడికి. వీళ్ళైతే ఇంకా ఓపెన్ కాలేదు, తనుజకి సంజనాకి ఇంకా ట్రై చేస్తున్నారు ఇటు సైడ్. దీంట్లో కూడా ఇమ్మానుయల్ ఫస్ట్ ఓపెన్ అయింది, ఫస్ట్ వెళ్ళిపోయినాడు. ఇంకా వీళ్ళిద్దరు ఇట్లా మళ్ళీ ఎవరు పోతారో అని చూడండి షేప్స్ చూపిస్తున్నారు కదా, దాంట్లో పెట్టేసినాడు ఇమ్మానుయల్ 2 సర్కిల్ది ట్రయాంగిల్ది 2 తెచ్చి పెట్టేసినాడు అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొనికే పోదాం వద్దు అనుకుంటాడు. మళ్ళీ అంత లోపల పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో అని మళ్ళీ భయపడుతున్నాడు. డేమాన్ పవన్ అయితే ఇంకా మళ్ళీ ఏం పోకుంటే మళ్ళీ పోతే నువ్వు ఆ 2 కాపాడుకో చాలు, మళ్ళీ నువ్వు పోయినావు అనుకో
వాళ్ళు ఇంకా తీసుకోనికి పోయినాం అనుకో షేప్స్, వాళ్ళు వచ్చి మళ్ళీ నీ పీకేస్తారేమో, అవి కాపాడుకో చాలు అని చెప్తున్నాడు డెమాన్ పవన్. అందుకే ఇక్కడ వచ్చి చెప్తున్నాడు డెమాన్ పవన్, వద్దులేనంగా చాలే పెట్టిన కాటికి ఇంకా అవి కాపాడుకో, ఇంకా మళ్ళీ పోవద్దు. ఒకవేళ నువ్వు పోయినప్పుడే బజర్ మోగితే, లేకపోతే వాళ్ళు వస్తే కష్టం కదా, వాళ్ళు వచ్చే లోపల నువ్వు తిరిగి వచ్చేస్తాను అని నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఒకవేళ నువ్వు పోవచ్చు అని ఐడియాలు ఇస్తున్నాడు అనమాట. బర్నీ అయితే డిస్టర్బ్ చేయొద్దండి, కామ్ ఉండండి అంటున్నాను. వాళ్ళు వినకున్నారు, చెప్తానే ఉన్నారు అట్లే. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు వచ్చే లోపల నువ్వు మళ్ళీ వెంటనే వచ్చాయన్నా, పోతే కూడా పోవాలంటే నువ్వు పోవచ్చు అని చెప్తున్నాడు డెమాన్ పవన్. బర్నీ అయితే చెప్తున్నాడు ఇక్కడ, బయటికి వాటర్లో కొంచెం బయటికి తీసినా నేను కన్సల్ట్ చేయను, మీ ఇష్టం అని చెప్తున్నాడు తనుజకి సంజనకి. ఇక్కడైతే కళ్యాణ్ టెన్షన్ పడుతున్నాడు అనమాట. ఆమెకి ముక్కులోకి నీళ్ళు ఎక్కుతున్నాయి కదా తనుజకి, అది చూలేకపోతున్నాడు అనమాట ఈయన పక్కన కూర్చొని. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ వినకు టెన్షన్. ఆమెకి కొంచెం ముక్కులోకి నీళ్ళు పోయినా, కళ్ళలోకి నీళ్ళు పోయినా, వీణ కళ్ళలో నీళ్ళు వచ్చినంత ఫీల్ అయిపోతాడు ఈ కళ్యాణ్. చూడండి ఎంత బాధగా పెట్టినాడు ఫేస్ ఇక్కడ. తనుజ ఆడలేకపోతుంది కదా పాపం, కళ్ళలోకి ముక్కులోకి నీళ్ళు ఎక్కుతున్నాయని బాధపడిపోతున్నాడు అనమాట కళ్యాణ్. చూడండి ఈ మెనూలు అయితే ఆల్రెడీ పెట్టేసి మళ్ళీ వచ్చినాడు ఇంకొకటి తీసుకోవడానికి. కానీ తీసుకోవడానికి వచ్చి కూడా మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల మళ్ళీ వస్తున్నా అని మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక్కడైతే తనుజ సంజన ట్రై చేస్తున్నారు అనుకుంటా. ఈ మెనూలు కూడా పెట్టేసి మళ్ళీ వచ్చాడు సెకండ్ ట్రిప్ కోసం. చూడండి ఇంకా అది కాపాడుకుందాం అనుకున్నాడు, కానీ మళ్ళీ ఇంకో దానికి కూడా వచ్చాడు చూడండి తీసుకోవడానికి. ఇప్పుడైతే నెక్స్ట్ సంజనాకి దొరికినాయి షేప్స్ పింక్ కలర్వి. చూడండి ఇంకా సంజన కూడా వెళ్తుంది పెట్టడానికి. తనుజకి అయితే ఇంకా దొరకలేదు, ఏది ఓపెన్ కాలేదనమాట ఆమెకి. ఇంకా ఆమె తీసుకున్న కీస్కి సెట్ కాలేదు. ఫస్ట్ ఇమ్మానుయల్కి, తర్వాత సంజనాకి ఓపెన్ అయినాయి. చూడండి ఇక్కడ సంజన వెళ్తుంది పెట్టడానికి. అయితే తనుజకి వేరే వాళ్ళు సలహా ఇస్తున్నారు, ఇంకొకటి తీసుకో, వేరే కీస్ తీసుకొచ్చుకోపో, ఓపెన్ అవుతుందేమో అని అంటున్నారు. కానీ ఆమె ఇంకా ట్రై చేస్తుంది దాంతోనే. సంజన కూడా మళ్ళీ అది ఇప్పించుకుంది అనమాట. మళ్ళీ కళ్ళల్లోకి వాటర్ వస్తుందని చెప్పి స్పెట్స్ గ్లౌజ్ అంటారు కదా, అవి తీసుకున్నారు ఇద్దరు, ముక్కులోకి కళ్ళల్లోకి నీళ్ళు పోకుండా. తను ఇప్పించుకుంది కదా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈమె కూడా తీసుకుంది. ఈ మేనల్ అయితే ఇంకా ఏమి ఇప్పించుకోలేదు, అట్లా ఆడుతున్నాడు. ఆల్రెడీ మేనల్కి ఒకటి ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడైతే వీళ్ళందరూ చెప్తున్నారు అట్లా చేయండి, సంజన గారు ఇట్లా చేయండి, తనుజ అని చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు. ఈ గేమ్ అయితే ఒక 15 మినిట్స్ అట్లా 20 మినిట్స్ వచ్చిందండి లైవ్లో. కళ్యాణ్ అయితే తనుజకి చెప్తున్నాడు, తనుజ అనుకుంటా పక్కన. ఇంకా ఆయనకి ఎట్లయినా కళ్యాణ్కి తనుజ గెలవాలని ఉంటుంది, ఇంకా లేకపోతే ఏమో. ఈ మధ్య సంజన అంటే నచ్చకుంది కదా కళ్యాణ్కి, ఇంకా వాళ్ళిద్దరు గెలిచాలని తనుకులాడుతున్నాడు తనుజనన్న ఇమ్మన్న. మెయిన్ తనుజనే ఇష్టం ఆయనకి, కానీ తనుజ అక్కడ ఆడలేకపోతుంది కదా. ఆమె వాటర్ ముక్కులోకి కళ్ళలోకి ఎక్కుతుంటే తేలేకపోతుంది కీస్ ఎంతసేపు. అది బాధపడుకుంటున్నాడు కళ్యాణ్. బర్నీ అయితే మళ్ళీ రూల్స్ అన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట వాళ్ళకి. ఒకటి ఓపెన్ అయితే వదిలిపెట్టద్దండి, ఇంకొకటి కూడా కావాలా కంపల్సరీ, రెండు ఓపెన్ అయినాక అని చెప్తున్నాడు. కొంతసేపు తర్వాత అయితే ఇమ్మానుయల్కి అది కీస్ లోపలికి పడిపోయిందనమాట. అన్న నాకు కీస్ పడిపోయిందని చెప్తాడు. వాటర్లోకి పడిపోయింది అనమాట తీసేటప్పుడు. అంటే డెమాన్ పవన్ ఏమంటున్నాడు, ఇంకా మాటికి లోపలికి పోయి ట్రై చేస్తున్నాడు అనమాట వాటర్లోకి ఇమ్మానుయల్. ఇంకా లోపల ముక్కులోకి ఎక్కుతాయి కదా నీళ్ళు, ఇంకా తీసుకోలేకపోతున్నాడు. ఆ కీస్ దొరకకుంటే డెమాన్ పవన్ ఐడియా ఇచ్చినాడు అనమాట, అన్న కాళ్ళతో ఒకసారి కాళ్ళతో అయినా
చూసుకోవచ్చన్నా, కాళ్ళతో చెక్ చేసుకో, దొరుకుతుందేమో కీస్ అన్నాడు. అప్పుడు మళ్ళీ కాళ్ళతో చూసుకున్నాడు ఇమ్మానుయల్. చూడండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇమ్మానుయల్ దొరికించుకున్నాడు షేప్స్. చూడండి, ఇంక తనుజ్ అయితే ఆ కీస్ ఓపెన్ కాలేదని మళ్ళీ ఇంకొక కీస్ తీసుకోవడానికి వచ్చింది. ఫస్ట్ తీసుకునేది అయితే ఏది ఓపెన్ కాలేదు ఆమెకి. చూడండి, ఇక్కడ 15 అట్లా పెట్టినాడు బిగ్ బాస్ కీసెస్. దాంట్లో 3-4 మాత్రమే తీసుకోవాలి వాళ్ళు ఓపెన్ చేయడానికి. అంతకంటే ఇంకా ఎక్కువ తీసుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట అక్కడ. ఒక్కొక్కసారి ఒకటి తీసుకోవాలని చెప్పినారు కదా, ఎవరికి ఎన్ని ఓపెన్ అవుతాయో ఇంకా అన్నీ తీసుకోవాలా. పాపం తనుజకి అయితే ఓపెన్ కాలేదు ఇంకా. బర్నీ అయితే జాగ్రత్త అని చెప్తున్నాడు వాటర్లో, మళ్ళీ కేర్ఫుల్గా ఆడండి అంటున్నాడు. సుమన్ శెట్టి కూడా చెప్తున్నాడు సంజనకి, ఇమ్ముకి, తనుజకి, ముగ్గురు చెప్తున్నాడు అనమాట. అందరూ హెల్ప్ చేస్తున్నారు. వాటర్లో కదా కొంచెం జాగ్రత్తగా ఆడండి అని చెప్తున్నారు అనమాట అందరూ. డెమాన్ పవన్ వేరే వాళ్ళు కూడా తీసేయచ్చు అని చెప్తుంటే బర్నీ అన్నాడు, డెమాన్ ఊరుకోండు, ఇంకా మీరు కామ్గా కూర్చొని డిస్టర్బ్ చేయదండి అన్నట్లు చెప్తున్నాడు. ఎందుకంటే బర్నీ సంచాలకు పెట్టినాడు కదా బిగ్ బాస్, మీరు ఊరుకున్నాను డిస్టర్బెన్స్ చేయొద్దండి అని అంటున్నాడు. అయినా కూడా డెమాన్ ఏదో సలహాలు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడేమో ఆయన ఆడేది లేదు కదా, అందుకని చెప్తున్నాడు అనమాట. ఇంకా అన్ని గేమ్లలో ఇంకా నాకే బాగా వచ్చు అన్న ఫీలింగ్ కదా కొంచెం డెమాన్కి. వాళ్ళు అడగకపోయినా ఆయన సలహాలు ఇస్తూనే ఉన్నాడు. మొన్న గేమ్లో కూడా బర్నీ చెప్పినాడు, మీరు ఊరుకునండి డెమాన్ అంటున్నాయని వినకుండా చెప్తూనే ఉన్నాడు ఇమ్ముకి సలహాలు. ఈ గేమ్లో కూడా చెప్తున్నాడు, కొంచెం సైలెంట్ ఉండండి అందరు అన్నాడు బర్నీ లైవ్లో అయితే. ఇందాక కూడా అందరూ అడ్డం ఉంటే బిగ్ బాస్ కూడా మీరందరూ సోఫాలో కూర్చోండి అని చెప్పినాడు. వాళ్ళందరూ ఆడతలేరు కాబట్టి ఇంకా ఆడే వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు అనమాట. తన జగతి ఇంకా దొరకలేదండి పాపము, ఇంకా ట్రై చేస్తూనే ఉంది. వీళ్ళిద్దరికైతే ఓపెన్ అయినాయి అనుకోండి, సంజనకి, ఇమ్ముకి. ఇంకా అప్పుడు మళ్ళీ తీసుకొని ఇంకా పోదాం అనుకుంటుంటేనే ఇమ్ముకి చెప్తాడు డెమాన్, అన్న ఓకే అవి కాపాడుకున్నా, వాళ్ళు మళ్ళీ నువ్వు పోయినప్పుడు బజర్ వస్తే కష్టం అన్నాడు. చూడండి, ఇమ్ము కూడా బయటకు వచ్చేసాడు మళ్ళీ. ఇమ్ము అయితే బాగా ఆడినాడండి దీంట్లో. అవి కళ్ళకి, ముక్కుకి అవి కూడా అడ్డం పెట్టుకోకుండానే బాగా ఆడాడు. నిన్న కూడా జోకర్ గేమ్ పెట్టాడు కదా, అప్పుడు కూడా 4 పాయింట్స్ వచ్చాయి ఇమ్ముకి. ఇమ్ము ఫిజికల్గా పెట్టినా అని మామూలు మెంటల్ గేమ్స్, మామూలు ఫిజికల్గా వేరే రకం పెట్టినా అని ఆడగలుగుతున్నాడు ఇమ్ము అయితే. యాక్చువల్గా అయితే వీళ్ళందరికీ వేరే వాళ్ళు ఇచ్చారు కదండి పాయింట్స్. చూడండి, ఇక్కడైతే పెట్టేశారు. ఇప్పుడైతే లాక్కుంటున్నారు ఒకరికొకరు అనమాట. బజర్ మోగే టైంకి అయితే ఒక షేప్ తీసి పక్కన పాడేసాడు అనమాట టక్కున ఇమ్మానుయల్. పాడేసింటే తనుజ ఇమ్మానుయల్ ఇద్దరు లాక్కుంటుంటే ఏమన్నాడు ఇమ్మానుయల్, మన ఇద్దరం గొడవ పడుతుంటే మధ్యలో వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు అన్నాడు సంజనాని డబల్ మీనింగ్ లాగా. ఇంకా సంజన ఇమ్ము గొడవ అయిందనమాట దానికోసమని. మన ఇద్దరం కొట్లాడుతుంటే మధ్యలో వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు అని అన్నాడు ఇమ్ము. అన్నందుకు ఇంకా సంజన చాలా ఏడ్చింది దానికి. నేను పరాయి వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు అన్నావు, మధ్యలో పరాయి వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు అన్నట్టు డబల్ మీనింగ్ మాట్లాడాడు అనమాట. అందుకని బాధపడింది.
చూడండి ఇక్కడ షేప్స్ అన్నీ పెట్టారు కదా. లాస్ట్ బజర్ మోగినప్పుడైతే కొంచెం ఒకటి సరిగా పొందలే అని మాట్లాడుకుంటున్నారు. ఎవరిది పొందింది ఎవరిది పొందలే అని. బర్నీ అయితే కూడా అందరినీ సరిగా చూడాడు కదా, బెల్లు కొట్టే లోపల చూడలేదు. సరిగా చూసినట్టు లేడు. ఆయన కూడా కొంచెం దూరం ఉన్నాడేమో. మళ్ళీ మిగతా వాళ్ళవి కూడా ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాడు. మీరు చూసినారా అని సుమన్ని వాళ్ళని కూడా అడుగుతున్నాడు. సుమన్ అయితే నేను చూసినాను, ఇద్దరు పెట్టినారు, ఇట్లా కొంచెం పైకి పెట్టినారు, ఒకరైతే మొత్తం పొందలే అన్నట్టు చెప్తున్నాడు సంజన గురించి. ఇమ్మానుయల్ వాళ్ళిద్దరికి గొడవైనాక ఇమ్మానుయల్ అయితే ఇంకా ఇట్లా పడిపోయినాడు చాతాక, అంటే చాతాక పడినాడు అనమాట. ఓకే, బాధపడుతున్నాడు అనమాట ఇద్దరికి గొడవైనాక. కొంచెం అట్లే గడ్డిలో పడుకున్నాడు. కొంచెం బాధపడుతుంటే ఇంకా తర్వాత చూడండి ఇక్కడైతే సంజన చెప్తుంది, నాది కూడా పొందిందన్న బజర్ మోగిన టయానికి, ఇద్దరు ఉన్నాయి కరెక్ట్గా అని చెప్తుంది. ఈ డెమాన్ పవన్ అయితే చూపిస్తున్నాడు, మొత్తం పొందలేదు, కొంచెం ఇట్లా పైకి ఉంది నేను చూసినప్పుడైతే అని చెప్తున్నాడు సంజనాది. అది చూపిస్తున్నాడు అనమాట పెట్టి, అది వైలెట్ కలర్ది. బర్నీకి చెప్తున్నాడు. బర్నీ కూడా కొంచెం దూరం ఉన్నాడు కదా, కరెక్ట్ చూస్తున్నాడు కదా అందరు వెంటే. సంచాలకైనా ఒక్కొక్కసారి సరిగ్గా అనుకోలేదు కదా, అందుకే పక్కన వాళ్ళ డెసిషన్ కూడా. నాగార్జున సార్ కూడా మన అన్నాడు కదా, ఒకవేళ వాళ్ళు చూడకుండా పక్కన వాళ్ళన్నా చూడలేదా అంటున్నాడు కదా, అందుకని ఇంక పక్కన వాళ్ళ సలహా కూడా తీసుకుంటున్నాడు అనమాట. సుమన్ని అడుగుతున్నాడు అండి ఇక్కడ, నువ్వు చూసినావా కరెక్ట్ పొందిందా లేదా అంటే కొంచెం పొందలేదు అన్నట్లు చెప్తున్నాడు సంజనాది అయితే. ఇమ్ముదైతే కరెక్ట్గా పొందింది బజర్ వచ్చిన టైంకి అని చెప్తున్నట్టున్నారు. డెమాన్ పవన్ కూడా చూపించినాడు బర్నీకి, ఇట్లా ఉందన్న బెల్లు కొట్టినప్పుడు ఇమ్ముది ఇట్లుంది సంజనాది ఇట్లుంది అని చెప్తున్నాడు. తనుజాది అయితే ఇంకా లేదు, ఇసిరి పడేసుకున్నారనమాట. తనుజాది అయితే ఇసిరేసినాడు ఇమ్మానుయల్. అప్పుడు ఇసిరేసినప్పుడు చేతికి దెబ్బ తగిలిందనమాట ఇమ్ముకి. అది చూసుకుంటున్నాడు బాధపడుకుంటా, ఒక్కడే ఏడ్చుకుంటా కూర్చున్నాడు. నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా అని బాధపడుతున్నాడు. తనుజ కూడా అరుస్తుంది, పీకేసినాడు అనమాట ఇమ్ము తనుజాది. నాకు తీసినావు అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఇమ్ము, నీదని తెలియదు ఆమెదని తెలియదు నాకు, నేను ఆ టైంలో నాకు చేతికి వస్తే తీసి పడేసినాను, సంజన గారిదని తెలియదు నీదని తెలియదు నాకు అని తనుజ కూడా చెప్తున్నాడు ఇమ్మానుయల్. తనుజ కూడా బాధపడుతుంది ఇక్కడ. ఇంకా చూడండి ఇమ్మానుయల్ అయితే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. మీరు ఆడితేనేమో గేము అది గేమ్ అనింది, మీరు అట్లా చేశారు కదా అంటే అది గేమ్లో చేసిన అనింది సంజన ఏదో చెప్తుంటే. అంటే మీరు ఆడితే గేము నేను ఆడితే బంధాలా అన్నాడు. నేను కూడా గేమ్లోనే కదా అనేది, ఇద్దరం కూడా ఆడుతుంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారని నేను కూడా గేమ్లోనే కదా అనేది. మీరు ఆడితేనేమో అది గేమ్ అని అంటావు, నేను ఆడితేనేమో బంధాలు అంటావు. ఈ వారం నుంచి ఒక్కసారైనా వచ్చి నాతో మాట్లాడిందారా అని అంటున్నాడు ఇమ్మానుయల్. తనుజ కూడా అదే చెప్తున్నాడు అనమాట. నీదని తెలియదు నాకు ఆమెదని తెలియదు, నేను నా గేమ్ అప్పుడు ఆ టైంకి నాకు చేతికి వచ్చి నేను ఇసిరేసిన అన్నాడు. వేరేదైనా ఇసిరేయచ్చు అన్నా అని చెప్పినాడు డెమాన్ పవన్. వేరే వాళ్ళదని తీసేయచ్చు అని ఐడియా ఇచ్చినాడు అనమాట డెమాన్ పవన్. ఫస్ట్ అయితే ఈ మూకనే ఉండే ఆయనదైనా పెట్టుకొని, ఈ డెమాన్ పవన్ చెప్పినాడు, అన్న నీది పెట్టుకోవడం కాదు, కావాలంటే నువ్వు వేరే వాళ్ళది కూడా తీసేయచ్చు అన్నప్పుడు ఇంకా ఆయనకి బల్బు వెలిగినట్టు అయింది మైండ్లో. అప్పుడు తొందరగా తీసేసినాడు వేరే వాళ్ళది తీసి. అప్పుడు తనుజ కూడా ఏడుస్తుంది అనమాట ఇమ్మానుయల్ తీసి పడేసినాడని. ఏడుస్తుంటే ఇంకా కళ్యాణ్ సుమన్ వాళ్ళందరూ వచ్చినారు ఓదార్చడానికి. అందుగా ఏడుస్తున్నాడు చూడండి ఇక్కడ ఇమ్ము. వారం నుంచి నా దగ్గర ఒక్కసారి కూడా రాలేదురా ఆమె అని సంజన గురించి చెప్తున్నాడు. ఆమె అయితే ఏం చేసినా కానీ గేమ్ అంటుంది, గేమ్లో చేసిన అంటుంది. నేను చేస్తే మాత్రము బంధాలు అవన్నీ గుర్తొస్తుంది. నన్ను ఏం పోట్రీ చేస్తున్నారా జనాలకి వారం నుంచి, నాకు కూడా మనసు ఉంటుంది కదా, నేను కూడా మనిషిని, నాకు కూడా బాధ ఉంటుంది. నన్ను ఎట్లా పోట్రీ చేస్తున్నారు బయటికి జనాలకి,
నేను అసలు ఇంక నేనే ఆమెను ఏడిపిస్తున్నాను అని అన్నట్లు పోట్రే చేస్తుంది బయటికి జనాలకి నన్ను. నాకు కూడా నేను మనిషినే కదరా, నాకు బాధ లేదా నన్ను అట్లా పోట్రే చేస్తుంటే. ఒక్కరోజైనా వచ్చిందా నాతో మాట్లాడనీకే 1 వీక్ నుంచి అని ఇదే చెప్పి ఏడుస్తున్నాడు ఇక్కడ కళ్యాణ్కి, డెమాన్ పవన్కి, సుమన్ శెట్టికి. అసలు నాకు ఆమెదని తెలియదు, తనుజదని తెలియదు. అందుకే కదా తనుజ కూడా తీసేసిన అని బాధపడుతుంది. ఊరికే నేను ఆ టైంలో అన్నాను ఇద్దరం కూడా ఆడుతుంటే వేరే వాళ్ళు పెడుతున్నారని. నేను కూడా గేమ్ మధ్యలోనే అన్నాను కదా, నేనేమన్నా కావాలని అన్నాను. ఆమెనేమో ఏం చేసినా అని గేమ్లు అంటుంది. నన్ను మాత్రం బంధాలు నన్ను అన్నవు అని బాధపడి ఏడుస్తుంది. నేనే ఏడిపిస్తున్నా అన్నట్టు మాట్లాడుతుంది. జనాలకి పోట్రే చేస్తుంది. వారం నుంచి ఎట్లా చేస్తుంది చూడు అంటున్నాడు. ఇక్కడైతే తనుజ కూడా ఏడుస్తుంది. బర్నీ దగ్గర ఇట్లా పడుకొని ఏడుస్తుంది కాళ్ళ కాడ. బర్నీ కూడా ఓదాడుస్తున్నాడు. బర్నీ కూడా పాపమని తనుజని ఇట్లా ఓదాడుస్తున్నాడు. నిన్న పాయింట్స్ కూడా తనుజకి ఇచ్చాడు కదా బర్నీ, ఏడ్చొద్దని చెప్తున్నాడు. ఈ గేమ్ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉన్నారు. నాకు కూడా అప్పుడు తనుజ కళ్యాణ్కి చెప్పినప్పుడు కూడా చాలా బాధపడింది, బర్నీ ఏడ్చినాడు కదా అని. అంటే బర్నీకి ఆమె ఇయ్యలే కదా అప్పుడు పాయింట్స్, ఇవ్వకపోయినా కానీ బర్నీ ఇచ్చినాడు కదా, నాన్న అంటాడు కదా, ఇంకా కూతురే కదా క్షమిస్తా అన్న విధంగా ఇచ్చినాడు కదా. అప్పుడు బాధపడుకుంటే ఏడ్చుకుంటూ ఇచ్చినాడు కదా, అది గుర్తు చేసుకుంది తనుజ కూడా ఇందాక గేమ్ స్టార్టింగ్కి ముందర. ఇక్కడ ఇమ్ము కూడా చూడన్నా నన్ను ఎట్లా పోట్రే చేస్తుందో బయటికి అని చెప్తున్నాడు బర్నీకి. ఆమె ఆడితే గేమ్, నేను ఆడితే బంధాలు అంటది. ఎంత బాధపడుతుంది పర్సనల్గా తీసుకొని అని ఏడుస్తున్నాడు ఇమ్ము. చూడండి ఇప్పుడైతే ఇంకా గేమ్ అయిపోయింది. తనుజ ఒక దిక్కు, ఇమ్మాన్యుల్, సంజన అందరు ముగ్గురు ఎవరంతా కాలు ఏడుచుకుంటూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు అనమాట, ఏడుస్తుంటే బాధపడుతున్నారు. ఏం లేదులేని ఓదాడుస్తున్నారనమాట. తర్వాత అయితే మళ్ళీ అందరూ ఫ్రెష్ అయ్యి వస్తారు. ఇంకెందుకంటే స్విమ్మింగ్ పూల్లో గేమ్ కదా, అయిన తర్వాత అందరు మళ్ళీ ఫ్రెష్ కావడానికి మళ్ళీ టైం ఇచ్చినాడు బిగ్ బాస్. ఆ టైంలో అయితే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చే లోపల అడుగుతున్నాడు అనమాట బర్నీ, ఇమ్మాన్యుల్ ఎట్లా పెట్టినాడు, సంజన ఎట్లా పెట్టింది అన్నట్లు. ఆయన కనపడక దూరం ఉన్నట్టు ఏమైనా సరిగ్గా చూసలేకుంటే మళ్ళీ మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాడు బర్నీ. సంజన కరెక్ట్ ఉందా, ఇమ్మాన్యుల్ కరెక్ట్ ఉందా అన్నట్లు అంటున్నాడు. అంటే ఆయన కూడా సరిగ్గా చూసలేడేమో మరి. యాక్చువల్గా అయితే ఆయన చూడాలా సంచాలక్గా బర్నీ, కానీ మరి ఆయన ఎందుకో మరి సుమన్ శెట్టిని, డెమాన్ పవన్ని వాళ్ళ ఒపీనియన్ కూడా అడుగుతున్నాడు. యాక్చువల్గా అయితే ఆయన ఒపీనియన్ ఆయనే ఓన్గా చెప్పాలా, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఆయన మైండ్కి తీసుకోకూడదు. కానీ ఇంకా ఇది సరిగ్గా చూసినట్టు లేడు ఆయన బజర్ మోగినప్పుడు, అందుకే అడుగుతున్నాడు అనమాట. మళ్ళీ రాంగ్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుందని ఇంకా అడుగుతున్నాడు. చూసలేడు అనుకుంటా బర్నీ సరిగా, అందుకే వాళ్ళని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఇమ్మాన్యుల్ రెడీ వచ్చినాడు అనమాట, ఇంకా బాధపడుకుంటా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది కదా దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు కాసేపు. ఇంకా అప్పుడే బాధపడుకుంటూ కూర్చున్నప్పుడు రూమ్లో బాధపడుకుంటా ఏడ్చుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోకి వెళ్ళి చూసుకుంటున్నప్పుడే సంజన వస్తుంది రూమ్లోకి. అప్పుడు సంజన వస్తేనే ఇంకా మళ్ళీ ఇమ్మాన్యుల్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడైతే మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి రెడీ చేసుకుంటున్నారు.
అప్పుడైతే మళ్ళీ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తే బర్నీ వచ్చి అందరిని పిలిచినాడు. అందరూ బయట గార్డెన్ ఏరియాలో నిలబడండి అని చెప్పినాడు. గార్డెన్ ఏరియాలో అందరూ వచ్చి నిలబడండి అని అనౌన్స్మెంట్ వస్తే బర్నీ అందరిని పిలిచినాడు రండి అని. ఇంకా మళ్ళీ అందరు ఇక్కడ నిలబడినారు. అప్పుడు బర్నీని అడుగుతాడు, ఈ గేమ్లో ఎవరు బర్నీ విన్నరు అని అడుగుతాడు. అంటే బర్నీ ఏం చెప్తాడంటే బజర్ మోగిన టైంకి ఇమానుయల్వి 2, సంజనావి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి బిగ్ బాస్ అని చెప్తాడు. అప్పుడు ఇమానుయల్ ఇలా చూస్తాడు అనమాట బర్నీకి వెళ్ళి. ఇద్దరు చెప్పినాడు కదా ఒక్కరు చెప్పకుండా అన్నట్లు చూస్తున్నాడు ఇమానుయల్ బాధపడుకుంటా. బర్నీ అయితే ఇద్దరు 2 ఉన్నాయి అని చెప్పినాడు బజర్ మోగిన టైంకి. కొంతసేపు తర్వాత బిగ్ బాస్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది. కొంతసేపు తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. బర్నీ విజేత ఎవరు విన్నర్ని చెప్పండి అని మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే ఒక్కరే చెప్పండి అన్నట్లు అడుగుతాడు బిగ్ బాస్. ఇందాక ఇద్దరిని ఈక్వల్ అని చెప్పినాడు కదా, ఇద్దరిని చెప్పినాడు కదా. మళ్ళీ బిగ్ బాస్ నుంచి మళ్ళీ సెకండ్ టైం అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందాక ఇద్దరిని చెప్పినాడు కదా, ఇద్దరు 2 పెట్టినారు. సంజన 2 పెట్టింది, ఇమానుయల్ 2 పెట్టింది అని చెప్పినాడు కదా. అంటే బిగ్ బాస్ ఏమన్నాడు, విజేతని ఒక్కరినే ప్రకటించండి అని మళ్ళీ వచ్చిందనమాట బిగ్ బాస్ అనౌన్స్మెంట్. బర్నీ విన్నర్ ఎవరని మళ్ళీ అడిగినాడు. అడిగింటే అప్పుడు ఇంకా మళ్ళీ ఏం చెప్పినాడు బర్నీ, బిగ్ బాస్ ఇమానుయల్ అయితే కరెక్ట్ భజన్ మోగిన టైంకి కరెక్ట్ పెట్టినాడు అని ఇమానుయల్ని విజేతగా ప్రకటిస్తున్నా అని చెప్పినాడు. అప్పుడు సంజన అయితే ఏంటన్నా నువ్వు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అట్లా చెప్తున్నావు ఇమానుయల్ అని, ఇద్దరం టై అయినాం కదా అక్కడ, టై అయినని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇద్దరని చెప్తున్నావు విన్నరు అంటే. నేను చెప్పినా కదా ఇందాక మరి బిగ్ బాస్కి ఇద్దరు 2 పెట్టినారంటే బిగ్ బాస్ మళ్ళీ అడిగినాడు కదా సెకండ్ టైం నన్ను బర్నీ విన్నర్ ఎవరని మళ్ళీ అడిగినందుకు నేను చెప్తున్నా ఇంకా ఇమానుయల్ అని. అంటే నువ్వు అట్లా చెప్పకూడదన్నా, ఇద్దరికి 150 పాయింట్స్ వస్తుండే కదా టై అని చెప్పింటే నువ్వు అని అడుగుతుందన్నమాట. ఛాన్స్ వాదించింది బర్నీతో కూడా. బర్నీ సంచాలక్ కదా అందుకే చెప్తుంది, నువ్వెందుకన్నా ఇమానుయల్ని విన్నర్ అని చెప్పినావు, ఇద్దరిని టై అని చెప్పండి బిగ్ బాస్కి అని పట్టింది. బర్నీ ఏమో లేదు విన్నర్ని ఒకటి ప్రకటించాలి, నేను టై అని చెప్పాను అని అంటున్నాడు. మరి ఇందాక ఇద్దరు పెట్టినారు 2 అని నువ్వే చెప్పినావు కదా అంటే, నేను 2 చెప్పింటేనే కదా మరి బిగ్ బాస్ మళ్ళీ అడిగినాడు అని అంటున్నాడు. ఇంకా లాస్ట్కి అయితే బర్నీ అయితే ఒప్పుకోలేదు. సంజన చెప్పినట్టు టై అని చెప్తే ఒప్పుకోలేదు. లేదు ఇమానుయల్ విన్నర్ అని ప్రకటించేసినాడు. సంచాలక్గా డెసిషన్ తీసుకున్నాడు అనమాట బర్నీ. ఇద్దరికి 150 ప్రకటించన్నా అంటే కూడా ప్రకటించలేదు. నేను ఒక్కరినే సెలెక్ట్ చేస్తాను ఇంకా ఇమానుయల్ పేరే చెప్పినాడు అనమాట. ఇంకా దీంట్లో అయితే ఇమానుయలే విన్ అయినాడు.